హాయ్ అండి, శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల మహారాజశ్రీ మామగారు, మన్నెం శారద గారు రచించారు. చాలా రోజుల నుంచి మౌనిక కరుణాకరణ్ గారు ఏదైనా కామెడీ నవల చదివి వినిపించమని కోరుతున్నారు. ఈ నవల స్టార్టింగ్లో కొద్దిగా సీరియస్గా ఉన్న పోను కామెడీగానే ఉందండి. అందుకనే మౌనిక కరుణాకర్ గారి కోరిక మేరకు ఈ నవల చదువుతున్నాను. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం రండి. సాయంత్రం 6 గంటల వేళ. చలికాలం కావడం వల్ల చీకటి భూమి అంచుల నుంచి శరవేగంగా పాకుతూ ఆకాశాన్ని ఆక్రమించుకుంటోంది. సూర్యుడి నిష్క్రమణతో గాలి మరింత తేమని పీల్చి బరువెక్కి చలి సాంద్రతని పెంచుతోంది. అప్పటికి 6వసారి వీధిలోకొచ్చి వీధి చివరి వరకు నొసటి మీద చేయి పెట్టుకుని చూసింది దుర్గాంబ. ఎక్కడా హరిణి జాడలేదు. ఎప్పుడు ఇంత ఆలస్యం చేయలేదు. దుర్గాంబకి మనసులో కొంచెం భయంగానే ఉంది. వయసొచ్చిన ఆడపిల్ల, అందులో అందగత్తే, అసలే రోజులు బాగాలేవు అనుకుంటూ 7వసారి వచ్చి చూసింది. ఎక్కడా హరిణి ఆచూకీ లేదు. ఏంటి దుర్గమ్మ గారో, మనవరాల కోసమా? వస్తారులేండి, ఈ కాలపిల్లలకి బోల్డ్ స్నేహితులు, ఎవరింటికైనా వెళ్ళారేమో అంది నాగరత్నం. నాగరత్నాన్ని చూస్తేనే దుర్గమ్మకి ఒళ్ళు మండుతుంది. కారణం, నాగరత్నం పని మనిషి. మామూలు పని మనిషి అయితే ఆవిడకంత ఒళ్ళు మండేది కాదు. నాగరత్నం వడ్డీ వ్యాపారం చేస్తుంది, అది ఇతరుల డబ్బుతో. తను పనిచేసే అమ్మగారులు భర్త జేబులు కొట్టి అబద్ధాలు చెప్పి దొంగ చీట్లు కట్టి సంపాదించిన డబ్బుని నాగరత్నానికి 3% వడ్డీకిస్తారు. నాగరత్నం ఆ డబ్బుని 10% వడ్డీకి తిప్పుతుంది. మొగుడు కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో అటెండర్గా పనిచేస్తున్నాడు. ఇక ఇల్లంతా లక్ష్మీ కటాక్షమే. ఎప్పుడూ నలగని పూనం సిల్కు చీరలు కట్టుకుంటుంది. పుష్యరాగాల దుద్దులు, లక్ష్మీ డాలరున్న నల్లపూసలు పెట్టుకుని, రేగని తలముడిలో గన్నేరు పువ్వు పెట్టుకుని తెల్లవారగానే మరమనిషిలా 4 ఇళ్లు గిరగరా తిరిగి గిన్నెలతోమి ఇల్లు చేరుతుంది. నిలబడి మాట్లాడితే టైం వేస్ట్ అని నడుస్తూనే అందర్నీ పలకరిస్తుంది. నాగరత్నం మొగుడు నాగరత్నం వెనకాల పాత సోఫా సెట్టు మోసుకు వెళుతున్నాడు. ఏంటది, కొన్నావా? నాకెందుకండి, ఆ ఇంటి చివర పంతులు 3 నెలల నుంచి వడ్డీ కట్టకు సంపుతున్నాడు, సోపాటుకెళ్ళిపోతున్నాం అంది నాగరత్నం నవ్వుతూ. ఏం చేసుకుంటావే అది? నాగరత్నం కిసుకుని నవ్వి, భలే ఊరండి, బాగుసేం చమ్మేస్తాం, మా ఇంట్లో ఈ పాటికే 2 సెట్లున్నాయండి అంది వెళ్ళిపోతూ. నాగరత్నం మొగుడు పల్లకీ మోస్తున్నట్టుగా ఓహో ఓహో అంటూ పెళ్లం వెనకే వెళ్ళిపోయాడు. దుర్గమ్మ కళ్ళకి నాగరత్నం విక్టోరియా మహారాణిలా కనిపించింది. వెంటనే ఎవరో వీపు మీద చెరిచినట్లు ఉలిక్కిపడింది. ఏ లొకాలిటీలో ఉంటే ఆ లొకాలిటీ బుద్ధులు పుట్టడం అంటే ఇదే అని తన మీద తనే విసుక్కుని 8వసారి వీధి చివరకు చూసింది. చూడగానే ఆమె కళ్ళు మెరిశాయి. వీధి చివరి నుంచి ఉసూరుమని నీరసంగా వస్తూ కనిపించింది హరిణి. నా తల్లి, నా బంగారం అనుకుంటూ మెట్టు దిగింది దుర్గమ్మ. హరిణి నీరసంగా వచ్చి అరుగు మీద కూలబడింది ఉసూరుమంటూ. ఏంటమ్మా, ఏమైంది అంది దుర్గమ్మ ఆత్రంగా. బదులుగా హరిణి కోపంగా పాలిథీన్ కవర్లో ఉన్న తెగిన చెప్పు తీసి అరుగు మీదకు విసిరింది. దుర్గమ్మ ఎవరైనా చూస్తారేమోనని వీధిలోకి చూసింది. చీకటి పడ్డం వల్ల ఎవరో ఆ విషయాన్ని గుర్తించకపోవడంతో ఊపిరి పీల్చుకుని లోపలికి రా, ఏంటా వీధిలో కూర్చోవడం, ఎవరైనా చూస్తే మర్యాదేం కాను అంది మెల్లగా. హరిణి అసలే పెద్దవైన తన కళ్ళని ఇంకాస్త పెద్దవి చేసింది. ఇదిగో మామ, ఇంకోసారి వంశం మర్యాద అన్నామంటే మర్యాద దక్కదు, నీ గొప్పలతో నాకు పిచ్చికించుకో అంది కోపంగా. మనవరాలి కోపం చూసి నిజంగానే జడుసుకుంది దుర్గమ్మ. సరేలే, అలాగే చేద్దుగాని, ముందు లోపలికి రా అంది. హరిణి మెత్తబడి లోపలికొచ్చింది. దుర్గమ్మ వెండి గ్లాసుతో కాఫీ తెచ్చిచ్చింది. హరిణి కాఫీ తాగుతూ మా అమ్మ అంది మెల్లగా. ఏంటి చెప్పు తల్లి అంది దుర్గమ్మ. ఈ వెండి గ్లాసు నేను అన్నం తినే వెండి కంచం అమ్మేద్దాం అంది హరిణి. ఆ మాట వినగానే దుర్గమ్మ అంటించిన తారాజువలా లేచింది. ఏమన్నావు? మన వంశప్రాభవానికి గుర్తుగా మిగిలిన ఈ 2 వస్తువులు అమ్మేస్తావా? అవి ఎందుకుంచాను? రేపు నీకు పెళ్ళైతే నీ భర్తకి ఎందులో భోజనం పెడతాం అంది. అబ్బో, వెండి కంచంలో అయితేనే గాని ముద్ద మింగుడు పడదు కాబోలు అంది హరిణి వెటకారంగా. నీకంతా వెటకారంగానే ఉంటుంది, ఎప్పుడూ మన వంశమంటేనే హేళనా. నీ మేనమామ మోసం చేయకపోతే మనం ఎంత గొప్పగా ఉండేవాళ్ళం, నీ వివాహం ఎంత వైభవంగా జరిగేది. సరేలే, నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కాదు నా బాధ. వెళ్ళి స్నానం చేసిరా, వడ్డిస్తాను అంది లోనికెళుతూ. వెళుతున్న దుర్గమ్మను చూసి భుజాలెగరేసింది హరిణి లేచి తన గదిలోకి వెళుతూ. దుర్గమ్మకి చాలాసేపు నిద్ర పట్టలేదు. మంచం మీద అటు ఇటు పొర్లి మనవరాలి మంచం వైపు చూసింది.
హరిణి అమాయకంగా హాయిగా నిద్రపోతోంది. ఆ మొహంలో ఎలాంటి భయాలు సందేహాలు లేవు. రేపు గురించి ఆలోచనగాని భయంగాని లేదు. దుర్గమ్మ దీర్ఘంగా నిట్టూర్చింది. ఎంత వైభవంగా పెరగాల్సిన పిల్ల ఇలా ఒక ప్రైవేట్ కంపెనీలో ఊడిగం చేస్తూ దిక్కుమాలిందల్లా బతుకుతోంది. ఇలా ఎన్నాళ్ళు? ఇంతేనా? లేదు, వీల్లేదు. తను ఏదో ఒకటి చెయ్యాలి. ఎంతమంది పడిపోయి లేవడం లేదు. తను నడుం కట్టాలి. తన ప్రాణం పోయేలోపున హరిణిని తిరిగి పూర్వ ప్రాభవానికి తీసుకువెళ్ళాలి. మళ్ళీ రాణి హరిణిగా మారాలి. ఎంతమంది దిక్కుమాలిన వాళ్ళు ఇప్పుడు గొప్ప గొప్ప స్థానాల్లో కూర్చోలేదు. దుర్గమ్మ తెల్లవార్లు ఇలా ఆలోచిస్తూనే ఉంది. తెల్లవారుజామున ఒక ఆలోచన వచ్చింది ఆమెకు. వెంటనే ఆమె కళ్ళు మెరిశాయి. కానీ సినిమాటిక్గా అలా చేయగలనా అనుకుంది మనసులో. ఎందుకు చేయలేను? తనెవరికి తెలిసిక్కడ? కావలసింది కొంచెం ధైర్యం, తెగింపు. అలా అనుకోగానే ఆమెకెక్కలేని ధైర్యం వచ్చేసింది. తెల్లవారగానే హరిణిని ఆఫీస్కి సాగనంపి తన పథకాన్ని అమలు చేయడానికి పని ప్రారంభించింది. కావిడి పెట్టి తెరిచి అందులోంచి తన ప్రాభవం నాటి ఒకే ఒక్క నెక్లెస్ బయటికి తీసింది. లక్షల ఖరీదు చేస్తుందది. హరిణికివ్వాలని ఎన్ని కష్టాలు పడినా అమ్మలేదు దాన్ని. కానీ ఇప్పుడు తాకట్టు పెట్టక తప్పడం లేదు. ఈ వేషంతో వెళితే మార్వడీలు తనని నిలువునా ముంచుతారు. అందుకే పెట్టెలో ఉన్న తన జమీందారీ డ్రెస్సు తీసి ఇస్త్రీ చేసుకుంది. స్నానం చేసి ఆ డ్రెస్సు వేసుకుని జుంకీలు పెట్టుకుంది. నాగరత్నం పనిలోకొచ్చి దుర్గమ్మ వేషం చూసి పకపకా నవ్వింది. దుర్గమ్మ నాగరత్నం వైపు కొరకొరా చూసి, ఎందుకే విరగబడి నవ్వుతున్నావు? ఏదో నీకు 50,000 ఇద్దామనుకున్నాను, వడ్డీకి తిప్పుకుంటావని క్యాన్సిల్ అంది కోపంగా. నాగరత్నం నవ్వాపుకుని, ఏటండే పొద్దున్నే గాని పల్లెరికాయలు తిన్నారా? 50,000 ఇస్తారా నాకు అంది. మళ్ళీ నవ్వావంటే చంపేస్తాను. అది కాదు గాని నాకు నువ్వు చిన్న సాయం చేస్తే తప్పకిస్తాను. నువ్వు కాదంటే ఇంకెవరినన్నా చూస్తా. డబ్బెవరికి చేదు అంటూ గదిలోకి వెళ్ళిపోయింది. అంతే. నాగరత్నం చీపురక్కడ పడేసి దుర్గమ్మ వెంట గదిలోకి వెళ్ళింది. ఏటండదే అంది ఆశగా. ఏమోనే, నువ్వు చేస్తావో లేదో. నా వల్ల కాందేటి లేదండి. కావాలంటే మా ఆయన కూడా తీసుకొత్తా, చెప్పండి అంది. ఏం లేదే, ఒక చిన్న నాటకం ఆడాలి అంది గుసగుసగా. అమ్మో, నాటకమా? రంగేసుకోవాలా? నీ బొంద, నాకు కూడా రావాలి. నేను జమీందారుణ్ణి, మీరు నా పనివారు. కొంచెం బాగా తయారై రండి, నువ్వు నీ మొగుడును. నాగరత్నానికి అర్థం కాలేదు. అంటే చెబుతాగా, ముందు వాణ్ణి తీసుకురా. నాగరత్నం ఇంటికెళ్ళి మొగుడికి మంచి బట్టలేసి తను శుభ్రంగా తయారయ్యి ఆగ మేఘాల మీద వచ్చేసింది. ఒక ఆటో చూడు అని చెప్పింది నరసింహులకి దుర్గమ్మ. ముగ్గురు ఆటో ఎక్కారు. ఒక మార్వడీ షాప్ ముందు ఆటో ఆపించింది దుర్గమ్మ. ఒరే నరసింహులు, రాణిగారుస్తున్నారని మార్వడీగాడికి చెప్పిరా వెళ్ళి అంది దుర్గమ్మ. నరసింహులు నవ్వాపుకుని తలుపుతూ వెళ్ళాడు. ఆ వెంటనే నాగరత్నం ముందు నడుస్తుంటే దుర్గమ్మ వెనకాల వెళ్ళింది. ఆపాటికే నరసింహుల ద్వారా విన్న మార్వడి అయ్యే మేంసాబ్ అయ్యే అంటూ లేచి నిలబడి మర్యాద చేశాడు. నాగరత్నం నరసింహులు నిలబడి ఉండగా దుర్గమ్మ ముసుగు సవరించుకుని దర్జాగా కూర్చుంది. చెప్పండి మేంసాబ్ అన్నాడు మార్వడి వినయంగా దుర్గమ్మని పరికిస్తూ. మాకు కొంత పైకం కావలసొచ్చింది. అనుకోకుండా ఈ ఊరొచ్చాం. మా జమ్మికి వెళ్ళగానే మళ్ళీ మా నగ మేము తీసుకుంటాం అంది గర్వంగా దుర్గమ్మ. ఏది నగ చూపించండి. దుర్గమ్మ సంచిలోంచి నగ తీసి బల్ల మీద పెట్టింది. అది చూసి నాగరత్నం నరసింహులు నోరెళ్లబెట్టారు. అమ్మ ముసల్ది అనుకున్నారు మనసులో. మార్వడి ఆ నగ పరికించి చూసి చేతితో తిప్పుతూ ఎంత కావాలి అన్నాడు. 5 లక్షలు. అంత రాదు మేం, అన్ని రాళ్లున్నాయి అన్నాడు. మాకు తెలుసు, ఏలేశ్వరం జమీందారులం మేము. ఆ రాళ్లు వజ్రాలు. ఇప్పుడు కోట్ల ఖరీదు చేస్తుందా నగ. నీ వల్ల కాకపోతే చెప్పు, మరో షాప్కి వెళతాం. వద్దు మేం, ఇస్తానుగా అని పళ్ళికిలిస్తూ మార్వడి క్యాష్ బయటికి తీశాడు. దుర్గమ్మ నగ తూకం వేయించి రసీదు తీసుకుంది. ఆ వెంటనే క్యాష్ బ్యాగులో పెట్టుకుని వాళ్ళిద్దరినీ వెంటబెట్టుకుని ఏదైనా సినిమాకు పోదాం పదండి అంది నరసింహులతో. ముగ్గురు ఆటో ఎక్కారు. అమ్మగారో, మీ దగ్గర అంత పెద్ద నగరున్నట్లు ఎప్పుడూ చెప్పలేదండి అంది నాగరత్నం ఆశ్చర్యంగా. నీ మొహం, అది గిల్టునగా. మార్వడికి టోపీ పెట్టాను అంతే అంది దుర్గమ్మ నవ్వుతూ. అవునాండి అంది నాగరత్నం తెల్లబోతూ. అవునే, నాకెక్కడి నుంచి వస్తుంది అంత పెద్దనగా? నాగరత్నం తనకొచ్చే 50,000 మీద వచ్చే వడ్డీని తలుచుకుని మురిసిపోతోంది. ముగ్గురు ఒక సినిమా హాల్ ముందు దిగారు. 3 టికెట్లు తీరా నరసింహులు అంటూ డబ్బులిచ్చింది దుర్గమ్మ.
నరసింహులు టిక్కెట్లు తేగానే తన టిక్కెట్ తీసుకుంది దుర్గమ్మ. మీరిద్దరూ వెళ్ళి కూర్చోండి, నేను బాత్రూంకి వెళ్ళొస్తాను అంది దుర్గమ్మ తన టిక్కెట్ తీసుకుని. తొందరగా వచ్చేయండి మరి అంటూ నాగరత్నం భర్తతో హాల్లోకి వెళ్ళిపోయింది. దుర్గమ్మ లేడీస్ టాయిలెట్లోకి నడిచి తలుపు బిగించి చెవులో జోకాలు హారం తీసేసింది. ఒంటి మీదున్న బెనారస్ చీర విప్పేసి బ్యాగులో ఉన్న నేత చీర కట్టుకుంది. వేలుముడి వేసుకుని బయటకొచ్చి రిక్షా ఎక్కి కోటగుమ్మానికి పోనివ్వు అంది. ఏటమ్మా ఇలా చేశారు? మేము ఆలుకాడ ఎంత నెతుక్కున్నామో తెలుసా? చెప్పా పెట్టకుండా వచ్చేసారేటి? అసలే మీ కాడ డబ్బులున్నాయి, ఏటైపోయినారని మా ఆయన కూడా భయపడిపోయాడు అంది సుడిగాలిలా లోనుకొచ్చి గాబరాగా నాగరత్నం. నువ్వన్నంత పని అయిందే నాగు. నేను బాత్రూంలో నుండి వస్తుండగా ఎవడో వెధవ నా చేతిలో పర్సు కాస్తా లాక్కుపోయాడు అంది దుర్గమ్మ ఏడుపు గొంతుతో. నాగరత్నం తెల్లబోయి చూసింది దుర్గమ్మ వైపు. అవునే నాగు, ఈయన కాచి నకలపాలు చేసినట్లయింది అంది దుర్గమ్మ ముక్కు చిదుతూ. మరెలా వదిలేసినారు? మమ్మల్ని పిలవద్దా? పోలీసులకు చెప్పొద్దా? ఒకటా రెండా? 50 ఏలు, నెలకు 5 ఏలు వడ్డీ వచ్చేది అంది నాగరత్నం గుండెలు బాదుకుంటూ. ఏమనిస్తాం? మనం తాకట్టు పెట్టింది పిచ్చినగా. తీగలాగితే డొంకంతా కదిలి మనమంతా జైల్లో కూర్చుని ఓచలు లెక్కట్టాల్సి వస్తుంది. అసలే నీ మొగుడిది గవర్నమెంట్ పని. నా మూలాన అతను ఉద్యోగం పోతే నువ్వు రాత్రి పగలు గిన్నెలు తోమాలి అంది దుర్గమ్మ బాధగా. అవునమ్మా, అందుకే అన్నారు తాడిని తన్నేవాడిని వాడి తలదన్నేవాడు ఉంటాడని. మనం సేటుగాడిని మోసం చేస్తే ఆడెవడో మనల్ని దోచేశాడు. ఇక ఈ సంగతి మర్చిపోనాగు, ఇదిగో ఈ 200 ఉంచుకో అంది దుర్గమ్మ. ఎందుకమ్మా? అసలే డబ్బు మీరుంటే ఇంకా ఒక 10,000 ఇస్తే వడ్డీకి తిప్పుదామనుకున్నా, ఎలాగైంది అంటూ నాగరత్నం వెళ్ళిపోయింది. నాగరత్నం వెళ్ళగానే దుర్గమ్మ దడాలన తలుపులు మూసి ఊపిరి పీల్చుకుంది. మనం రేపు ఇల్లు ఖాళీ చేస్తున్నాం. దుర్గమ్మ మాట విని హరిణి ఉలిక్కి పడింది. ఏం, ఇంటి ఓనరు ఖాళీ చేయమన్నారా అని అడిగింది కంగారుగా. లేదు, మనం ఉండాల్సిన లొకాలిటీ కాదిది. బాగుంది, డబ్బును బట్టి అర్హతలు, అంతేకాని మా తాతలు నేతులు తాగారంటే వినేవారెవరు? అయినా ఈ ఇంటికేం అంది హరిణి. అవునవును, ఈ ఇంటికేం, మన ఇంట్లో పనిచేసే నాగరత్నం, మనల్ని తీసుకెళ్లే రిక్షారాజు, వీళ్ళందరితో కలిసి ఉండటం చాలా బాగానే ఉంటుంది అంది దుర్గమ్మ వెటకారంగా. ఏం, వాళ్ళు మనుషులు కారా? కష్టపడి పనిచేసుకుంటున్నారు గాని తప్పు పనులేం చేయడం లేదుగా. అయినా మనమిచ్చే అద్దెకి ఎంతకన్నా మంచిల్లు దొరుకుతుందా? దొరికింది. హరిణి దుర్గం వైపు ఆశ్చర్యంగా చూసింది. ఎక్కడా? ప్రకాష్ నగర్లో. అడ్వాన్స్ కూడా ఇచ్చేశాను అంది తాపీగా దుర్గమ్మ తమలపాకులు నములుతూ. హరిణికి మతి చెడిపోయినట్లయింది. మామ, నువ్వు తమలపాకని ఏ పిచ్చాకో నవలం లేదు కదా అంది గాబరాగా. నువ్వేం కంగారు పడుకో మనవరాలా, నాకేం పిచ్చాకలేదు, నేను లక్షణంగా ఉన్నాను. నిన్ను లక్షాధికారిని చేసే వరకు అలానే ఉంటాను. రేపు సెలవు పెట్టి సామాన్ సర్దు, మంచి రోజు వెళ్ళిపోదాం. మామా, ఇంకేం మాట్లాడుకో, అక్కడికి వెళ్ళాక చెబుతాను వివరాలు అంటూ దుర్గమ్మ సామాన్ సర్దడం మొదలుపెట్టింది. హరిణి కూడా ఇక చేసేది లేక సామాను ప్యాక్ చేయడం మొదలుపెట్టింది. ఇద్దరూ తెల్లవారుజాముకి అన్నీ కట్టేశారు. సరిగ్గా అప్పుడే లారీ వచ్చి గుమ్మ ముందు నిలబడింది. దీన్నెవరు బుక్ చేశారు? హరిణి ఆశ్చర్యంగా అడిగింది. కొండంత మా అమ్మని అండగా ఉండగా ఇంకెవరు చేస్తారు? కిక్కురుమనకుండా సామానికించు అంది దుర్గమ్మ. అసలేం జరుగుతుందో అర్థం కాని స్థితిలో సామాను లారీ ఎక్కడం, ముందు సీట్లో దుర్గమ్మ హరిణి ఎక్కడం జరిగిపోయింది. 15 గంటలో లారీ ప్రకాష్ నగర్ చేరుకుంది. దుర్గమ్మ వెంట 2nd ఫ్లోర్లోని 2 బెడ్రూమ్ అపార్ట్మెంట్లోకి నడిచింది హరిణి. సామానంతా లోపల పెడుతుంటే గ్రౌండ్ ఫ్లోర్లోని హౌస్ ఓనర్ పిలిచి పలకరించాడు. అమ్మా, మీలాంటి గొప్పవారు మా ఇంట్లో దిగడం మా అదృష్టం. మీ హోదాకి తగిన ఇల్లు కాదనుకోండి, ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే చెప్పండి, నేను సర్దుబాటు చేస్తాను అన్నాడు వినయంగా. అలాగలాగే అంది దుర్గమ్మ దర్పంగా. హరిణి మతిపోయినట్లు చూసింది ఇద్దరి వైపు. మనవరాలుగారా? అవునన్నట్లుగా తలూపింది దుర్గమ్మ. వస్తానమ్మా అంటూ అతను వెళ్ళగానే దుర్గమ్మ మనవరాల వైపు చూడకుండా రా సామాను సర్దుదాం అంది. హరిణి తన అనుమానాల్ని మనసులోనే అణుచుకుంటూ సామాను సర్దడంలో దుర్గమ్మకి తోడ్పడింది. పొద్దున్నే ఖాళీ అయిన ఇంటిని చూసి వీధిలో అందరికీ మతిపోయింది. నాగరత్నం, నరసింహం తెల్లబోయారు. జరిగిన సంగతి చెప్పేయాలని నాగరత్నంకి మహా సరదాగా ఉన్నా అందులో తాము ఉన్న సంగతి బయటపడుతుందని నోరు బలవంతంగా మూసుకుంది. చాలా అప్పులున్నాయి, అందుకే రాత్రికి రాత్రి ఊరొదిలేశారు అంది పట్టలేక. ముసల్ది నిజంగానే డబ్బు పోగొట్టుకుందంటావా అని అడిగాడు నరసింహం భార్యని. లేకపోతే ఉన్న పళంగా రాత్రికి రాత్రి వెళ్ళిపోద్దేటి,
అయినా సంగతి మరిసిపో. నువ్వు అసలే గవర్నమెంట్ పని చేస్తున్నావు, ఇరుకుపోతావు. ఇదిగో ఆ సేటుగాడు కొట్టేపు కూడా ఎలకు. గుర్తెట్టాడంటే నిన్ను లేకెళ్తాడు. అది అసలే నకిలీనగా అంటూ భర్తని హెచ్చరించింది నాగరత్నం. అమ్మో అమ్మో, ముసల్ది చాలా గట్టిగురాలు. ఎంత ధైర్యంగా ఏసు మేసుకొచ్చింది మహారాణిలా. మనకు అనవసరంగా పనిచేడింది గాని ఫలితం దక్కలేదు అన్నాడు నరసింహం అక్కసుగా. పోన్లెద్దు, మనకుంది చాలే, ధను సెత్తమాకు అంది నాగరత్నం పనికి వెళ్ళిపోతూ. వీధిలో అందరూ తలా ఒక రీతి దుర్గమ్మ గురించి మాట్లాడుకున్నారా రోజు. అందరికీ హరిణి అంటే ఒక రకమైన అభిమానం మాత్రం ఉంది. పిల్ల బంగారు బొమ్మ, బుద్ధిమంతురాలు. ఈ ముసల్దే ఏం చేస్తుందో అనుకున్నారంతా. హరిణి ఆఫీసుకి తయారవుతుంటే మెల్లగా అక్కడికొచ్చి నిలబడింది దుర్గమ్మ. ఆఫీస్కేనా? ఏం ఉద్యోగం కూడా చెయ్యొద్దా? అలా ఎందుకంటాను, వెళ్ళేట్లయితే ఈ బట్టలేసుకో అంటూ ఒక పెద్ద ప్యాకెట్ తీసిచ్చింది దుర్గమ్మ. హరిణి ప్యాకెట్ తెరిచి చూసింది. అందులో అరడజను ఖరీదైన చుడిదార్లున్నాయి. వాటిని చూసి కళ్ళు పెద్దవి చేసింది హరిణి. ఇవి చెప్పుల జతలు, ఆ డ్రెస్సులకు మ్యాచ్ అయ్యేవి. ఇవి హ్యాండ్ బ్యాగులు, ఇవి హెయిర్ బ్యాండ్లు, క్లిప్పులు. ఎక్కడివి ఇవన్నీ? దొంగిలించాను. లేకపోతే ఏంటా ప్రశ్న? వయసులో ఉన్న పిల్లవి, వేసుకుంటే అందంగా ఉంటాయని కొన్నాను అంది దుర్గమ్మ. హరిణి దుర్గమ్మ దగ్గరగా వచ్చింది. వచ్చి ఆమె భుజాల మీద చేతులుంచి ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ, మామా నిజం చెప్పు, ఇవన్నీ కొనడానికి నీకు డబ్బెక్కడిది? నాకు నీ వ్యవహారం చూస్తుంటే భయమేస్తోంది అంది. ఎందుకు? అంది దుర్గమ్మ విసుగ్గా. ఉన్న పళంగా రాత్రికి రాత్రి ఇల్లు ఖాళీ చేయించావు. ఇంటి ఓనరు నిన్ను తెగ గౌరవిస్తున్నాడు. ఇంటికి అడ్వాన్స్ ఎలా ఇచ్చావు? ఇవన్నీ ఎలా కొన్నావు? ఇప్పుడైనా చెబుతావా లేదా? నువ్వు భయపడే పనులేమీ చేయలేదు. ఇదంతా మన డబ్బుతోనే కొన్నాను. తప్పుడు పనులు చేసే నీచత్వం నా రక్తంలో లేదు. ఊరికే కబుర్లు చెప్పకు. మనకింత డబ్బెక్కడది? నేను ఉద్యోగం చేస్తే కాని గడవని మనం ఒక్కసారి లక్షాధికారులమైపోయామా అంది హరిణి కోపంగా. దుర్గమ్మ మనవరాల వైపు కోపంగా చూసింది. ఏంటంత మొండితనం? అంతా మండబ్బెంటున్నానుగా, మనమేం లేనివాళ్లం కాదు. రోజులు బాగోక అజ్ఞాతవాసంలో ఉన్నాం. మన వంశం చాలా గొప్పది. ఆపుతావా కట్టుకథలు? హరిణి మాటతో దుర్గమ్మకి ఆవేశం పొంగుకొచ్చింది. వెంటనే వీధి తలుపు మూసి మనవరాల్ని చేయి పట్టుకుని బరబరా బెడ్రూంలోకి లాక్కెళ్ళి కావిడి పెట్టి తెరిచి అందులో ఉన్న బట్టలు బయటపడేసింది. పెట్టడుగున చెక్కెత్తితే మరొక అరుంది. హరిణి ఊపిరి బిగబట్టి అందులోకి చూసింది. ఆ అరున్నట్టు హరిణికి తెలీదు. అందులోంచి ఒక ఫోటో బయటకు తీసి హరిణి చేతిలో పెట్టింది. హరిణి అర్థం కానట్లుగా దుర్గమ్మ వైపు చూసింది. చూడు, ఆ ఫోటోలో ఎవరున్నారో, ఎలా ఉన్నారో బాగా చూడు అంది కోపంగా. హరిణి ఆ ఫోటోలోని స్త్రీని పరికించి చూసింది. సింహాసనం లాంటి కుర్చీలో జరీలంగా కట్టుకుని మేలి ముసుగుతో మేలిమి ఆభరణాలతో దర్పంగా ఒక నవయవ్వన యువతి కూర్చునుంది. చూడ్డానికి మహారాణిలా ఉంది. ఎవరివిడా? చదువుకున్నావుగా, కింద రాసింది చదువు. రాణి దుర్గాంబికాదేవి, క్వీన్ ఆఫ్ ఏలేశ్వరం. ఎవరివిడు మా అమ్మ? ఇంకా కనిపెట్టలేకపోతున్నావా? ఈ దుర్గమ్మే ఆ దుర్గాంబిక. దుర్గమ్మ మాటలు విని తెల్లబోయింది హరిణి. ఏంటి నువ్వా అంటూ ఆమెని ఫోటోను మార్చి మార్చి చూసింది. ఎక్కడో అస్పష్టంగా పోలికలు కనిపిస్తున్నాయి. నేనే. ఇప్పుడైనా నమ్ముతావా నేను ఉత్తమ వంశానికి చెందిందానేనని? హరిణి గబుక్కున దుర్గమ్మ బొగ్గ మీద ముద్దు పెట్టుకుంది. సారీ మామ్మ, తెలియకేదో అనేశాను, క్షమించు. అస్సరే, ఇంత గొప్పదానివి ఎందుకిలా అయిపోయావు? నీ జమి ఏమైపోయింది? ఈ ఫోటో తమాషాకి తీయించుకుంది కాదు కదా? అదుగో మళ్ళీ అంది దుర్గమ్మ బొంగమూతి పెట్టి. సారీ, అసలు సంగతికి రా. ఎందుక బోడుద్యోగం? మా మామ మహారాణైతే అంది హరిణి దుర్గమ్మ చేతులు పట్టుకుని గిరగిరా తిప్పుతూ. ఆ తొందరే వద్దు. మనకా మంచి రోజులు రావడానికి నేను శ్రమపడుతున్నాను. నువ్వు ముందు ఆఫీస్కి వెళ్ళరా, తర్వాత కథ రాత్రికి చెబుతాను అంది. హరిణి దుర్గమ్మని గట్టిగా కౌగిలించుకుంది. నన్ను సస్పెన్స్లో ముంచి చంపొద్దు. రేపట్నుంచి వెళతాను. ముందు కథ చెప్పు అంది హరిణి కంగారు పెడుతూ. ఉన్నట్లుండి దుర్గమ్మ మొహం గంభీరంగా మారిపోయింది. వెళ్ళి కుర్చీలో కూర్చుంది. కాసేపు మౌనంగా కళ్ళు మూసుకుంది. హరిణి ఆమె వైపే టెన్షన్గా చూస్తూ కూర్చుంది. 5 నిమిషాల తర్వాత మెల్లగా కళ్ళు తెరిచింది. ఇప్పుడు ఆమె ట్రాన్స్లోకి వెళ్లిన మనిషిలా ఉంది. హరిణి అలానే ఆత్రంగా చూసింది దుర్గమ్మ వైపు. మెల్లగా పెదవులు విప్పింది దుర్గమ్మ. అప్పుడు నా భర్త అంటే మీ తాతగారు ఏలేశ్వరం జమీందారు, నేను పిఠాపురం జమీందారు గారి కుమార్తెను. మా వివాహమైన సంవత్సరానికి మీ అమ్మ పుట్టింది. మీ అమ్మ పేరు మహేశ్వరి.
మన కులదైవం కనకదుర్గమ్మవారు. అందుకే మనందరి పేర్లు అమ్మవారివే. మీ అమ్మ చాలా తెలివైంది, అందమైంది. మీ తాతగారు ఆ తెలివి చూసి బాగా చదివించాలని నిర్ణయించుకున్నారు. సాటి వారితో స్కూల్కి పంపించారు. నేను ఇంట్లో మాస్టర్ని పెట్టి చదివించమన్నాను. ఉన్నది ఏకైక కుమార్తె కావడంతో ఆమెనే మగపిల్లాళ్లా పెంచాలని మీ తాతగారి నిర్ణయం. ఈ ఆస్తికి వారసురాలు మన చిరంజీవి. ఆమెకు లోకజ్ఞానం తెలియాలంటే బయట ప్రపంచం తెలియాలి. అప్పుడే ఈ ఆస్తిని జమీని జాగ్రత్తగా కాపాడగలదు అంటూ మహేశ్వరిని స్కూలుకు పంపించారు. మహేశ్వరి మా అంచనాలు తప్పకుండా చదివింది. స్కూలు ఫస్ట్ వచ్చింది ఎస్ఎల్సీలో. అంతటితో ఆపమన్నాను. మీ తాతగారు వినలేదు. స్కూల్ హెడ్ మాస్టర్ వచ్చి మీ అమ్మ తెలివిని, మంచితనాన్ని, నిరాడంబర మనస్తత్వాన్ని పొగిడి ఆ అమ్మాయిని కాలేజీకి పంపండి, సాక్షాత్తు సరస్వతీదేవి మీ అమ్మాయి అని ఆకాశానికి ఎత్తేశారు. అంతే, మీ తాతగారు మీ అమ్మని నా మాట వినకుండా కాకినాడ కాలేజీకి పంపించారు. అక్కడ బిఏ పూర్తి చేసింది. మహేశ్వరి పెళ్లి గురించి నాకు బెంగగా ఉండేది. అంత వయసు వరకు మన వంశంలో వివాహం చేయకుండా ఆడపిల్లని ఎవరూ ఉంచలేదు. ఎన్నో జమీందారీ సంబంధాలు వస్తుండేవి. కూతురు డిగ్రీ తీసుకునే వరకు పెళ్లి చేయనని మొండికేశారు మీ తాతగారు. నాకు చాలా దిగులుగా ఉండేది. అప్పటికే మీ అమ్మకి 18 నిండాయి. ఇక చదువు పూర్తయిందని పెళ్లి చేయమని నేను మీ తాతగారిని కోరాను. రామవరం జమీందారు గారి అబ్బాయి సంబంధం బాగుందని నిర్ణయించుకునే సమయంలో మీ అమ్మ తాను తన క్లాస్మేట్ చంద్రశేఖర్ అనే అబ్బాయిని ప్రేమించినట్లు చెప్పేసింది. మేం హతాశులమైపోయాం. మీ తాతగారు ఉగ్రులైపోయారు. నా చేతులతో నేను దిక్కుమాలని పెళ్లి చేయను అంటూ నిప్పుల కొంపట్లా చెలరేగిపోయారు. పెళ్లి ఎవరు చేసినా ఎలా చేసుకున్నా పెళ్లే. మీరు చేస్తే ఆ అమ్మాయి పెళ్లి అంటారు, లేకపోతే ఆ అమ్మాయి చేసుకుంది అంటారు, అంతే అందే నిబ్బరంగా. నేను తెల్లబోయి చూశాను. ఎంత పెద్దదానివైపోయావు. తండ్రికి జవాబు చెప్తున్నావా? ఇదంతా మీరే చేశారు. ఆడపిల్లకి చదువు వితండవాదం నేర్పుతుంది, అనుకోని హరింపజేస్తుంది, స్త్రీత్వాన్ని చంపేస్తుందంటే విన్నారా అని మొత్తుకున్నాను. మీ అమ్మ హేళనగా నవ్వింది. అజ్ఞానమే అణకువ, బానిసత్వమే స్త్రీత్వం అనుకుంటే నేనేం చేయలేను. అయినా నేనేం తప్పు చేశాను? స్త్రీకి స్వయంవరం పేరుతో తన వివాహం తానే చేసుకునే ఆచారం మనకుంది. ఆ పని నేను చేస్తుంటే ఇంత రాద్ధాంతం చేస్తున్నారెందుకు అంది. స్వయంవరంలో మన వంశానికి ధీటుగా ఉండే వరుల్నే ఆహ్వానిస్తాం, కానీ ఇలా రోడ్డును పోయే దానయ్యల్ని కాదు అన్నారు ఆవేశంగా మీ తాతగారు. ఆయన రోడ్డును పోయే దానయ్య కాదు నాన్నగారు. మనకి ధనమే ఆస్తి అయితే అతనికి ఆత్మగౌరవమే ఆస్తి. మనకి అహమే ఆస్తి అయితే అతనికి మంచితనమే ఆస్తి. అందుకే నేను అతన్ని ఇష్టపడ్డాను. అతనితో కాకపోతే నాకు ఈ జీవితంలో వివాహమే కాదు. వెళ్ళి పెళ్లి చేసుకో. ఈ ఆస్తిలో చిల్లి గవ్వ కూడా రాదు నీకు, గుర్తుంచుకో అన్నారు తాతగారు ఆవేశంగా. మంచిది, అవసరం లేదని నేనే చెబుదామనుకున్నాను అంది మీ అమ్మ మీ తాతగారికి తీసిపోనీకుండా. మహేశ్వరి వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుండగా నేను వెళ్ళి మీ తాతగారి కాళ్ల మీద పడ్డాను. ఆడపిల్లనలా పంపకండి. ఇంతవరకు వచ్చాక మనమే ఈ పెళ్లి చేయడం ఉత్తమం. ఆ తతంగం అయ్యాక ఎవరి దారిని వాళ్ళం ఉందాం. పిల్ల ఇంట్లోంచి వెళ్ళిపోయిందన్న అపఖ్యాతి రానివ్వకండి అని బ్రతిమాలుకున్నాను. ఎట్టకేలకు మీ తాతగారు అంగీకరించారు. వివాహం జరిగిపోయింది. చంద్రశేఖర్ బుద్ధిమంతుడు, తెలివైనవాడైనా మాకు ఉన్నత కుటుంబీకుడు కాదనే బాధ మనసులో తొలుస్తుండేది. పెళ్ళైన వెంటనే మీ అమ్మ కట్టుబట్టలతో అతని వెంట వెళ్ళిపోయింది. పైకి గంభీరం నటించిన మీ తాతగారు మానసికంగా కుంగిపోయారు. నా పరిస్థితి అదే అయినా మొదట్నుంచి నేను ధైర్యస్తురాల్ని. పరిస్థితుల్ని ఎదుర్కొనే మనస్తత్వం నాకుంది. అందుకే ఆయన్ని ఊరడించేదాన్ని. రుక్మిణి శ్రీకృష్ణుని వివాహమాడిన వైనం, దాక్షాయణి శివుడి కథలు ఇలా చెప్పి, ఇది కొత్త కథ కాదు. ఈ ఆడపిల్లలు ఉత్త స్వార్థపరులు. క్షణికంలో పుట్టిన ప్రేమ కోసం కనీ పెంచిన తల్లిదండ్రుల్ని గుండెల మీద తంతారు. మీరు అధైర్యపడకండి. దానికి మళ్లీ ఆడపిల్లే పుడుతుంది. వయసొచ్చాక వలచనవాడి కోసం దాని గుండెల మీద తంతుంది అని. అయినా మీ తాతగారిలో బాధ పెరిగిపోతూనే వచ్చింది. లంకంత భవనంలో దాసీ జనమే కాని మా కోసం బాధపడే మనిషే లేడు. అందరికీ మేమిచ్చే కానుకల మీదే దృష్టి. రోజూ దివాణంలోకి ఎంతోమంది వచ్చేవారు. మీ తాతగారిని నన్ను పొగిడేవారు. ఆ పొగడతలు పెదవుల మీద నుంచే పుట్టినవని తెలిసి వాటికి ఖరీదు కట్టి చాచిన చేతుల్లో పెట్టి ఉసురుమంటూ కూర్చుండేవాళ్లం.